myself Venkataraw Appanna గారి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. పొద్దున్న నుంచి భారతమాత యొక్క ఆ భారతమాతకి జై 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 అంటూ ఆ జాతీయత అనేది మనకి పొంగి పొర్లుతుంది ఈ హాల్లో, అవునా కదా? సో మీరందరూ కూడా బాగా కంఫర్ట్గా లేదంటే బాగా డబ్బులు సంపాదించాలని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలని చెప్పేసి అంతా అనుకున్నారు. అయితే మనకు తెలిసిన విషయమే మాట్లాడుకుందాం. ఏంటంటే మనకి ముందు మన భారతదేశంలో చెప్పబడింది ఏంటంటే ధర్మో రక్షతి రక్షితః. ధర్మో రక్షతి రక్షితః అంటే మనకందరికీ కూడా ఇంతకుముందు వరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే పొద్దున విశ్వనాథం గారు చెప్పారు మనకి ఏంటంటే మనకు ప్రతీది కూడా తప్పుగా చెప్పబడింది. ధర్మో రక్షతి రక్షితః అంటే ఏంటంటే ధర్మాన్ని మనం రక్షిస్తే మనని ధర్మం రక్షిస్తుంది. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే తప్ప తనను తాను రక్షించుకోలేని స్టేజ్లో ఉందా మన ధర్మం? దాని అర్థం అది కాదు. అంటే ధర్మాన్ని నువ్వు అనుష్ఠిస్తే నిన్ను ధర్మం కాపాడుతుంది. దాని అర్థం ఏంటంటే నువ్వు ధర్మాన్ని అనుష్ఠించాలి, అంటే ధర్మాన్ని నువ్వు అనుసరించాలి. మరి ధర్మాన్ని అనుసరించాలంటే ఎవరు చేయాలి? అది మనం ఏమంటామంటే ధర్మాన్ని రక్షించడానికి ఎవరున్నారు? గురువులు ఉన్నారు, రకరకాల సంఘాలు ఉన్నాయి, చాలా ఇప్పుడైతే కొత్తగా వచ్చింది కాబట్టి చాలా మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అవన్నీ ధర్మాన్ని రక్షిస్తున్నాయి. అసలు నిజానికి ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే మన హిందూయిజము, ధర్మం అంటే సనాతన ధర్మం కాదు. ధర్మం అంటే ఏంటంటే నీ యొక్క డ్యూటీ, నీ డ్యూటీ నువ్వు పర్ఫెక్ట్గా చేస్తున్నావా? డ్యూటీ అంటే ఏంటి అంటే సార్ నేను రోజు ప్రొద్దున లేచి నేను ఆఫీస్కి వెళ్తున్నాను సార్, నేను ప్రొద్దున లేచి నా బిజినెస్ చూసుకుంటున్నాను సార్, నేను ప్రొద్దున్నే నేను టీచర్గా చేస్తున్నాను సార్. అది మనము మన కడుపు నింపుకోవడానికి చేసే డ్యూటీ. కానీ దేశం కొరకు సంఘం కొరకు మనం చేసే డ్యూటీ ఏంటి? ఏం చేస్తున్నాం? ఏమన్నా చేస్తున్నాం? అసలు ధర్మం అంటే ఏం చెప్పారంటే సింపుల్ టర్మ్లో ఏం చెప్పారంటే మీకు ఎవరైనా కానీ ఏదన్నా చేస్తే కానీ ఒక మాట అంటే కానీ మీకు ఏదైతే బాధ కలుగుతుందో ఆ మాటని మనం వేరే వాళ్ళకి అనడం కానీ లేకుంటే ఆ చర్య మనం వేరే వాళ్ళకి చేయడం కానీ చేయకపోవడమే ధర్మం. సింపుల్ టర్మినాలజీ అంతే. దాన్ని ఏం చేశారంటే పెద్ద పెద్ద టర్మినాలజీని పెట్టేసి మనకి అర్థం కాని భాషలో చెప్పారనుకొని అర్థం కాకుండా ఉంచుకొని మనం అర్థం కాని స్టేజ్లో ఉన్నాం మనం. కాబట్టి ధర్మం అంటే ఏంటో మనకు తెలియట్లేదు. ఇప్పుడు మనని ఎవరైనా కత్తితో పొడిస్తే నొప్పి వస్తుంది, అదే పని ఇతరులకు చేయొద్దు. మన గొంతు కోస్తే మన ప్రాణం పోతుంది, అది వేరే జీవికి వేరే వాటికి చేయొద్దు. అదే ధర్మం. నీకు ఏదైతే బాధ కలుగుతుందో ఆ బాధను ఇతరులకు ఇవ్వకపోవడమే ధర్మం. మనం చేసే ధర్మం ఏంటో మనం ఇప్పుడు ఆలోచించుకోండి. ఎందుకంటే శ్రీకృష్ణుడిని అర్జునుడు అడిగాడంట, ఇప్పుడు కలియుగం వస్తోంది, మరి అసలు ధర్మము అధర్మం అనేది ఎలా ఉంటుంది అంటే కలియుగంలో ఏదైతే అధర్మంగా ఉంటుందో అది ధర్మంగా కనబడుతుంది, ఏదైతే ధర్మంగా ఉంటుందో అది అధర్మంగా కనబడుతుందని చెప్పాడంట. అదే కలియుగం అని. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే బాగా డబ్బులో ఉన్నారు, బాగా డబ్బు సంపాదించారంటే మనకు వాళ్ళు గొప్పవాళ్ళు, అవునా కాదా? వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది, కోటీశ్వర్లు, వాళ్ళు గొప్పవాళ్ళు. మరి వాళ్ళు ఎలా సంపాదించారు? దాన్ని ధర్మంగా సంపాదించారా అధర్మంగా మనకు అనవసరం. ఎందుకంటే మనం వెళ్ళామనుకో హ్యాపీగా వాళ్ళ ఫార్చునర్లో తీసుకుపోతున్నారు, 5 స్టార్ హోటల్లో భోజనం పెట్టిస్తున్నారు హ్యాపీ. ఇది కాదు ధర్మం. మనం చెప్తాం, మనం చేసే డ్యూటీ ఏంటో చెప్తాను. ఇప్పుడు సింపుల్గా నేను మీకు చెప్తాను ఒకటి. ఏంటంటే మనము మన ప్రకృతిని, నేచర్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవడం మన యొక్క ధర్మం. మనం ఏం చేస్తున్నామంటే మనం రోజు వాడే వాటర్ కానీ వేస్టేజ్ కానీ అన్ని డ్రైనేజీలలో వేసేసేసి ఏం చేస్తామంటే దాన్ని మురికి గుంటల్ని తయారు చేస్తున్నాం. డ్రైనేజీని ఎక్కడికక్కడ మనం ఎక్కువగా దాన్ని ఆగేటట్టుగా చేసి లేదంటే డ్రైనేజీని ఎక్కువగా నాశనం చేసి దాన్ని మొత్తం మురికి గుంటల్లాగా, మురికి కూపల్లాగా తయారు చేస్తున్నాం. నేచర్కి తెలుసు మనం ఏం చేస్తున్నాం, దానికి బదులుగా అదేం చేయాలో దానికి తెలుసు. కాబట్టి నేచర్ ఏమిస్తుంది మనకి? మనం మురికి గుంటల్ని తయారు చేస్తే దోమల్ని ఇస్తుంది. మనం ఏం చేస్తున్నాం? దోమలు వచ్చాయంటే
మనకు తెలుసు మురికి గుంటలు లేకపోతే దోమలు రావు, దోమలు వెళ్ళిపోతాయని తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ఆలోటుకుంటున్నాం. అదే మన ధర్మం. అప్పుడు నేచర్ ఏం చేస్తుందంటే దాని దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, మనం ఏం చేస్తామో దానికి తెలుసు ముందే. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆల్అవుట్ని తట్టుకునే దోమలు ఇచ్చేస్తుంది అది వెంటనే. అప్పుడన్నా కానీ మనం మన యొక్క ధర్మాన్ని ఏంటి, మనం మురికి గుంటలు లేకుండా చేసుకుందామని అనుకుంటామా? లేదు. మనం ఏం చేస్తామంటే వాళ్ళు బిజినెస్ కొరకు అమ్ముతున్నారు కదా అని చెప్పేసి ఆ ఎక్స్ట్రా వచ్చిన దోమల్ని తట్టుకునేలాగా అల్ట్రా ఆల్ అవుట్ అని ఒకటి కొనేస్తాం మనం వెంటనే. అప్పుడేమవుతుంది, దానికి మించిన దోమల్ని తయారు చేస్తుంది అది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మన నేచర్ గురించి ఏం చేస్తున్నాం, నేచర్ని కాపాడడానికి ఏం చేస్తున్నాం, నేచర్ని కాపాడి నేచర్ని నేచర్ లాగా ఉంటూ నేచర్లో బతికితేనే అది ధర్మం. నేచర్ని ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసేసి కొన్ని వేల చెట్లను నరికేసేస్తే రేపొద్దున మనం ఏం చేయాలంటే ఆక్సిజన్ కొరకని ఇప్పుడు మనం ఏదైతే ల్యాప్టాప్ కొరకు ల్యాప్టాప్ బ్యాగ్ని మోస్తున్నామో రేపు మార్నింగ్ రేపు పొద్దున మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్లు మోసుకోవాలి. వాళ్ళు మనం సంపాదించిన డబ్బులన్నీ ఏమవుతాయి, వాళ్ళని హాస్పిటల్లోకి చూపించడానికి, వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్లు కొనడానికి పనికి వస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ధర్మాన్ని మనం సింపుల్గా అర్థం చేసుకొని నేచర్ని ఎక్కడ పాడు చేయకుండా, ఎందుకంటే వీఆర్ ఇన్ ద హాస్టల్, దిస్ ఈజ్ అవర్ హాస్టల్, మనమంతా హాస్టల్ మేట్స్. ఎందుకంటే వీఆర్ కమింగ్, ఎక్కడి నుంచి వచ్చాం మనం, మన ఫాదర్ దగ్గర నుంచి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం, మన ఇంటికి వెళ్ళిపోతాం మన ఫాదర్ దగ్గరికి. ఎక్కడ ఉన్నాం మనం, మన హాస్టల్లో ఉన్నాం. హాస్టల్ నుంచి మన పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళు మా నాన్న ₹1,00,000 కట్టాడు, మా నాన్న ₹150,000 కట్టాడు అని అక్కడ నుంచి ఏసీ ఏదైనా పీక్కొస్తారా మన ఇంటికి వచ్చేప్పుడు? లేదంటే ఒక నట్టు చిన్న బోల్ట్ అన్న తీసుకొస్తారా? తీసుకురారు. దేంతో వెళ్ళారో దాంతో వచ్చారు. ఎక్స్ట్రాగా ఏం తీసుకొస్తారంటే నాలెడ్జ్ తీసుకొని వస్తారు వాళ్ళు. మనం కూడా పైకి వెళ్ళిన తర్వాత మనం ఎంత నాలెడ్జ్ తీసుకొస్తామని చెప్పి మన ఫాదర్ అడుగుతాడు. నువ్వు ఏం చేస్తున్నావు, ఎన్ని తెస్తున్నావు, ఎన్ని లక్షలు తెస్తున్నావు, ఎన్ని లక్షలు సంపాదించావు, ఇవన్నీ ఏమీ అడగడు. మనకి ఏం అడుగుతాడంటే మనం ఎంత నాలెడ్జ్ సంపాదించుకున్నాము అది అక్కడ చెప్పగలగాలి తప్ప ఇక్కడ ఉన్నదాన్నంతా నాశనం చేసేసేసి మొత్తం పాడు చేస్తే మనకి నెక్స్ట్ జనరేషన్ ఉండదు. ప్రణామం 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 సాంగ్ ఒక్కటి అర్థమైతే మన జీవితం మొత్తం అర్థమవుతుంది. కాబట్టి మనం మన జీవితాన్ని అర్థం చేసుకొని మనము నేచర్ లాగా బతకడానికి ప్రయత్నం చేద్దాం.